అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా వాహన దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఏప్రిల్ 3 నుంచి ఈ టారిఫ్లు అమలయ్యే అవకాశం ఉంది. ఈ చర్య దేశీయ తయారీని ప్రోత్సహిస్తుందని శ్వేత సౌధం తెలిపింది. ఏడాదికి $100 బిలియన్ మేర రెవెన్యూ వస్తుందని పేర్కొంది. అయితే విడి భాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న తరుణంలో ట్రంప్ చర్య వాహన పరిశ్రమపై ఆర్థిక ఒత్తిడి తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వాహన తయారీదారులు వివిధ దేశాల నుంచి విడి భాగాలు దిగుమతి చేసుకుంటున్నారని, తద్వారా ఖర్చులు పెరిగి అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత దిగ్గజ సంస్థ జనరల్ మోటార్స్ షేరు 3% పతనమైంది. సుంకాలు విధించడం వల్ల బయటి దేశాలకు తరలి వెళ్లిన సంస్థలన్నీ మళ్లీ అమెరికాలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తాయని ట్రంప్ గతంలో చెప్పారు. అయితే ఇప్పటికీ అమెరికాలోని వాహన తయారీ సంస్థలు కెనడా, మెక్సికో సహా ఇతర దేశాల నుంచి విడి భాగాలను దిగుమతి చేసుకుంటున్నాయి. కంప్యూటర్ చిప్లు, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, రాగి, కలపపైన సుంకాలు విధించేందుకు ట్రంప్ సన్నాహాలు చేస్తున్నారు.